హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నైజామట్లండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చికెన్ ఫ్రై. అది కూడా ఈ చికెన్ ఫ్రై వచ్చేసి చాలా గ్రేవీగా ఉంటుందండి. తినేటప్పుడు అన్నంలో కలుపుకొని తినడానికైతే చాలా ఈజీగా ఉంటుంది. అండ్ తినే కొద్దీ ఇంకా తినాలనిపిస్తుంది. ఇది అన్నంలోనే కాదండి, బగారా రైస్లో కూడా అదిరిపోతుంది. మరి ముందుగా అయితే దీనికి కావాల్సిన చికెన్ అయితే తీసుకోవాలి. 1/2 kg అయితే తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇందులో లెమన్ జ్యూస్ అయినా లేదంటే ఉప్పుతో అయినా ముందుగా దీన్ని క్లీన్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్లోకి పెరుగు తీసుకోవాలి. ఒక చిన్న కప్పు నిండా పెరుగు తీసుకోండి. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం ఫ్రెష్ది యాడ్ చేయండి. మంచి ఎరోమా అనేది ఉంటుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకుంటే. ఇందులో పసుపు పొడి వచ్చేసి 1/2 టేబుల్ స్పూన్ తీసేసుకోండి. ఇందులో కారం పొడి వచ్చేసి కాస్త స్పైసీగా చేసుకోండి, రుచి బాగుంటుంది. 2 టేబుల్ స్పూన్స్ తీసుకోండి. ఇందులోనే దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు కూడా తీసేసుకోవాలి. ఇందులో ధనియా పౌడర్ వచ్చేసి 1 టేబుల్ స్పూన్. ఇందులోనే గరం మసాలా కూడా నేను యాడ్ చేసి ఇందులోకి తీసుకున్నానండి. మీరు సపరేట్గా గరం మసాలా కూడా తీసేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో గుప్పెడు కొత్తిమీర, దీంతో పాటు పుదీనా తీసేసుకోండి. ఇందులో ఉప్పు వచ్చి తగినంత యాడ్ చేసేసుకోండి. ఇందులోనే కసూరి మేతి కూడా తీసేసుకోండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక్కసారి చేత్తో ఇలా మిక్స్ చేసేసుకోండి. ఈ విధంగా చక్కగా చేత్తో మొత్తం మసాలా ఇందులో కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఇది మొత్తం ఒక 1/2 అవర్ ముందే కలుపుకొని ఈ విధంగా మనం ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోవాలండి. అప్పటికప్పుడే ప్రిపేర్ చేయొద్దనమాట. కొంచెం ఇలా 1/2 అవర్ కలుపుకున్న తర్వాత రెస్ట్ ఇచ్చిన తర్వాత ఫ్రై చేసామనుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. కలుపుకునేటప్పుడు ఇందులో నూనెను కూడా తీసుకోండి. ఈ నూనె వచ్చేసి నేను ఫ్రై చేసి పెట్టినటువంటి ఆనియన్ నూనె అనమాట. ఉల్లిపాయలు ఫ్రై చేసి పెట్టాం కదండి, ఆ నూనె ఇందులోకి తీసేసుకున్నాను. మరి ఈ చికెన్ ఫ్రై చాలా గ్రేవీగా టేస్టీగా ఉండాలంటే ఉల్లిపాయ పెద్ద సైజులో ఉన్నటువంటి ఉల్లిపాయ తీసుకొని ఈ విధంగా ఫ్రై చేసేసుకోండి. గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం ఇలా మ్యాష్ చేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు కడాయి తీసుకొని ఈ కడాయిలోకి నూనెను కలుపుకోండి. మనం ఉల్లిపాయలు ఫ్రై చేసినటువంటి నూనె ఇంకొంచెం మిగిలింది కదండి, దీన్ని కూడా ఇందులోనే తీసేసుకోండి. ఈ నూనెలో ఈ చికెన్ని ఫ్రై చేయటం వల్ల డిఫరెంట్గా టేస్ట్ వస్తుందండి, చాలా బాగుంటుంది. ఈ నూనె వచ్చేసి మాత్రం వేరుశనగ నూనె అయితే నేను యూస్ చేస్తున్నాను. కొంచెం నాన్ వెజ్ చేయడానికి మాత్రం ఇదే నూనె తీసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ విధంగా చికెన్ మొత్తం ఇందులోకి తీసుకున్న తర్వాత కొంచెం కూడా ఇందులో నీళ్లు కలపొద్దండి. మనకి చికెన్లో ఉన్నటువంటి నీళ్లతోనే చక్కగా ఇది ఉడికిపోతుంది. ఈ చికెన్ని మనం ఫ్రై చేస్తున్నాం కాబట్టి ఇందులోకి నీళ్ళని కలపాల్సిన అవసరం లేదు. ఈ మంటను వచ్చేసి కంప్లీట్గా లో ఫ్లేమ్ మీద అడ్జస్ట్ చేసేసి పైన మూత పెట్టేయాలండి. దాదాపు ఒక 30 నిమిషాలు పడుతుంది ఈ చికెన్ ఉడకటానికి. దగ్గరకు వచ్చేయాలి. ఈ విధంగా చూడండి, ఇందులో ఉన్నటువంటి నీళ్ళే మనకి కనిపిస్తున్నాయి కదా, ఈ నీళ్ళలోనే చికెన్ని బాగా ఉడకనివ్వాలి. పైన మూత పెట్టేస్తే చాలండి, తొందరగా ఉడికిపోతుంది. ఇప్పుడు ఇందులోనే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా తీసేసుకోండి. మనం ఫ్రై చేసి పెట్టాం కదా ఉల్లిపాయ ముక్కలు, వీటిని కూడా ఇందులోనే తీసుకోవాలి. ఈ ఫ్రై చేసినటువంటి ఉల్లిపాయ ముక్కలు తీసుకోవటం వల్ల చాలా టేస్ట్గా ఉంటుందండి. చికెన్ అయితే తినే కొద్దీ ఇంకా తినాలనిపిస్తుంది, అంత కమ్మగా ఉంటుంది. మరి ఈ చికెన్ గ్రేవీలోకి మీకు కావాల్సిన బగారా బిర్యానీ రెసిపీస్ కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. మీరు మాత్రం తప్పకుండా వాచ్ చేయండి. అందులో అయితే అద్దరిపోతుందండి ఈ చికెన్ ఫ్రై అయితే. చూడండి, కాస్త ఇది ఉడికిపోయిన తర్వాత ఆయిల్ మొత్తం ఎర్రగా పైకి వచ్చేసి మనకి గ్రేవీ లాగా కనిపిస్తుంది కదండి. అంతే, మనకి చికెన్ ఫ్రై రెడీ అయిపోయినట్టే. చాలా ఈజీ ప్రాసెస్ అండి. బ్యాచిలర్స్ నుంచి కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేస్తారు. మరి ఈసారి కనుక మీరు చికెన్ ఫ్రై చేస్తే ఇలా గ్రేవీ లాగా చేసుకోండి. మీకు బగారా, నార్మల్ రైస్, బిర్యానీలోకి కూడా అద్దరిపోతుంది. మరి ఈసారి కనుక మీరు చేసిన ఈ చికెన్ ఫ్రై ఎలా వచ్చిందో తప్పకుండా మాత్రం నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ ముక్క కూడా ఎంత చక్కగా ఉడికిపోయిందో. మరి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.